ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, దసరా అనగానే జమ్మి చెట్టు గుర్తొస్తుంది చాలా మందికి. చిన్న ముక్కైనా తీసుకుని వచ్చి పూజ చేస్తారు. పెద్దవాళ్ళకి జమ్మి ఆకులు 2 చేతిలో పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు. అంటే అంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడిందండి, ప్రత్యేకించి దసరా అప్పుడే జమ్మి చెట్టుకు? జమ్మి చెట్టు పాల సముద్రంలో అమృతమథన సమయంలో కల్పవృక్షంతో పాటు జమ్మి చెట్టు కూడా పుట్టింది అని చెప్పి చెప్తారు. కాదు, జమ్మి అగ్ని యొక్క స్వరూపము అని చెప్పి చెప్తారు. సెమీ వృక్షము అని చెప్పి సంస్కృతంలో దానికి పేరు. ఈ జమ్మి చెట్లు అపరాజితాదేవి అమ్మవారు కొలువై ఉంటుంది అని చెప్పి చెప్తారు. అపరాజితాదేవి కనుక శ్రీరాముడు కూడాను రావణాసురుడితో యుద్ధం చేయటానికి ప్రారంభించినప్పుడుట రావణాసురుడు 10 తలకాయలు 20 చేతులతోటి ఆమె వచ్చేసేసరికి ఈయన ఒక నిమిషం ఆలోచించి, ఏమిట్రా బాబు మరి ఇంత ఘోరంగా ఉన్నాడు, వీడిని ఎలా జయించటము అని చెప్పి అప్పుడు ఆయన మొదటి రోజు అంటే మన పాడ్యమి రోజున అన్నమాట, మొట్టమొదటి రోజు అపరాజితాదేవిని ధ్యానించాడని, ఆ తర్వాత 10 రోజుల పాటు యుద్ధం జరిగి చివరికి విజయదశమి రోజున ఆయన రావణ సంహారం చేశాడని, కాబట్టి దానికి గుర్తుగా అపరాజితాదేవిని ఈయన ఆరాధించాడు అని చెప్పి ఒక కథ. దానికి ఇది త్రేతాయుగానికి సంబంధించినటువంటి. అలానే మీరు ద్వాపర యుగానికి వచ్చేసరికి, ద్వాపర యుగంలో ఏమైంది, ఇక్కడ వాళ్ళ అర్జునుడు వీళ్ళందరూ కూడా పాండవులందరూ కూడాను వాళ్ళ ఆయుధాలని తీసుకుపోయి ఒక జమ్మి చెట్టు మీద పెట్టారు వనవాసానికి వెళ్ళేటప్పుడు. వెళితే ఆ జమ్మి చెట్టు మీద పెట్టినప్పుడు ఆ జమ్మి వృక్షానికి వీళ్ళు నమస్కారం చేసుకొని వచ్చారు. వచ్చి, అమ్మ జాగ్రత్తగా కాపాడుతుండు మా ఆయుధాలని అని అంటే, అవి ఆ చెట్టు మీద శవాల రూపంలో కనపడేవిట వేరే వాళ్ళకి. అమ్మో ఏదో శవాలు ఉందని పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళట. అంటే అది అపరాజితాదేవి ఆ విధంగా చేసింది అని చెప్పి ఆయుధాలని కాపాడిందని. కనుక ఆ అపరాజితాదేవిని గుర్తు చేసుకుంటూ ఇది ఇంత ముఖ్యమైనటువంటి వృత్తాంతం కనుక ఆ జమ్మిని కొట్టటము అనేటువంటిది ఓ సాంప్రదాయం. ఆ ఉత్తర గోగ్రహణం జరిగినటువంటి రోజు కూడా విజయదశమి రోజే, అది ద్వాపర యుగంలో అండి. అలానే కృతయుగంలో మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు మహిషుణ్ణి సంహరించినటువంటి రోజు కూడాను ఇదే విజయదశమి. కాబట్టి 3 యుగాల్లోనూ కూడా విజయదశమికి ప్రాధాన్యత ఉంది. కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన కూడా అన్ని యుగాల్లోనూ ఈ ప్రాధాన్యత ఉన్నటువంటిది కనుక ఈ 3 యుగాల్లోనూ విజయదశమి ఇంత ప్రాముఖ్యమైనది. దీనికి ప్రధానమైనటువంటిది ఈ సెమీ వృక్షం కనుక ఆ రోజున ఒక శ్లోకం చెప్తూ ఉంటారు మన వాళ్ళు, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అని చెప్పి ప్రార్థన అన్నమాట. ఈ శమీ వృక్షాన్ని గనక మనం నమస్కారం చేస్తే మనలో ఉండేటువంటి పాపాలన్నీ దూరం అవుతాయని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అంటారు. శ్రీరాముడికి కూడాను అర్జునుడికి ఇద్దరికి కూడాను చాలా ముఖ్యమైనటువంటిది అని ఆ అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ఆ రోజున అన్ని దేవాలయాల్లో నుంచి ఆ దేవుళ్ళందరూ కూడాను ఎక్కడైతే శమీ వృక్షం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ జమ్మి ఆకుని తీసుకొని వస్తారు. మీకు తెలంగాణ ప్రాంతంలో ఇది అయిపోయిన తర్వాత పాలపిట్టను చూడాలని చెప్పి కూడా అంటారు. అవునండి, వెళ్ళి పాలపిట్టను చూసి జమ్మిని తీసుకొని బంగారం అని చెప్పి పిలుస్తారు జమ్మి ఆకుని. ఆ బంగారం తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం పెట్టుకోవటం, అంటే ఇది చాలా చోట్ల ఉందండి. కానీ పాలపిట్ట చూడటం అనేది కొన్ని ప్రాంతాల్లో బాగా అలవాటు ఉంది. జమ్మి కొట్టడం మాత్రం దరిదాపుల మీకు తిరుమలలో కూడాను వెంకటేశ్వర స్వామి పారువేటకి బయలుదేరి వెళ్ళి జమ్మి కొట్టి వస్తారు అక్కడ కూడా. అట్లాగా ప్రతి చోట కూడాను జమ్మి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి విషయం. అసలు ఈ రోజుల్లో జమ్మి చెట్టు దొరకడం అంటే చాలా పెద్ద విశేషం. చిన్న కోసం బాగా అయిపోయింది. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి.